హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము చికెన్తో ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా నేను చికెన్ 250 గ్రామ్స్ తెచ్చుకున్నాను. హార్ట్స్, లివర్స్ అన్నీ ఉన్నవి. గోంగూర కొంచెం తీసుకొని మనకు కావాల్సినంత తీసుకొని కడిగి పెట్టినాను. ఇలా ఆనియన్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు చూసుకున్నాను. తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. కొంచెం ఉప్పు, పసుపు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత చూసుకొని. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. 3 మిర్చీస్ తీసుకున్నాను, స్పైసీ మనం తినే కారం బట్టి. తర్వాత ఒక చిన్న టమోటా కట్ చేసి పండింది వేసుకున్నాను. టమోటా బాగా స్మాష్ అయింది. ఈ లివర్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, త్వరగా ఫ్రై అవుతాయని చెప్పి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది, చూడండి. అది కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా స్మాష్ అయ్యేటట్లు చూసుకోవాలి. టమోటా అంతా వీడియోలో చూపించిన విధంగా చూడండి. చాలా బాగా స్మాష్ అయింది, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మనకు రుచిగా మిర్చి వేసుకున్నాం కదా, కారపొడి మీకు చాలా కావాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే ఎక్కువ వేసుకోండి. ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసి బాగా మగ్గిస్తున్నాను ఆయిల్లో. చూడండి బాగా మగ్గింది. ఇలా మగ్గాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను లివరీ పీసెస్ అంతా వేసి బాగా మసాలా పట్టేటట్లుగా కలుపుకున్నాను. మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, వీటిలో నుంచే వాటర్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ మళ్ళీ చికెన్ అంటే కొంచెం ఎగుట అనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం తినచ్చు. దోశ కానీ, చపాతీ కానీ, పూరీలే కానీ, లేదా రొట్టె కానీ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తినచ్చు. చాలా బాగా ఉన్నాయి, గట్టిగా ఉంటాయి. కొంచెం చాలా బాగా మటన్ లాగా అనిపిస్తుంది. మూత పెట్టి ఉడికిపించాను, బాగా దగ్గర పడింది. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే. చూడండి దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే సండే మార్నింగ్ ఇది ప్రిపేర్ చేశాను. చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. ఇలా మేము దోశ ప్రిపేర్ చేసుకొని సండే మార్నింగ్ తిన్నాము. చికెన్ లివర్ హార్ట్ ఫ్రై రెసిపీ చాలా బాగుంది, ఎమ్మీ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.